ఈ ప్రపంచం గురించి మీకు ఎలా తెలుసు, ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు మీ సమాధానం చాలా సులభంగా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని స్వయంగా చూసి అని. అది సరైనదే. ఇప్పుడు చూడండి, మనం మన కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తాం, దీన్ని తెలుసుకుంటాం, ఆ తర్వాతే మనం దీన్ని అర్థం చేసుకుంటాం. కానీ మనం ఈ విషయం మీద దృష్టి పెట్టాం, అది మొత్తం ప్రపంచాన్ని చూసే ఈ కన్ను స్వయంగా ఎంత చిన్నదో అన్నదే. అవునా? ఒక ఒంటరి కన్ను మనకి మొత్తం ప్రపంచాన్ని చూపిస్తుందా? అయితే ఆలోచించండి, మీ దగ్గర ఇంకా ఏమేమి ఉన్నాయో. 2 కళ్ళు, 2 చెవులు, మాట్లాడే సామర్థ్యం ఉంది. దాంతో మీరు పదాలను నిర్మించవచ్చు. పదాలు, వీటితో ప్రపంచాన్ని ఏలేయచ్చు. 2 చేతులున్నాయి. ఒకవేళ ఇవి తలుచుకుంటే పాతాళం నుంచి నీటిని బయటకు తీసుకురాగలవు. ఇక 2 కాళ్లున్నాయి. మనం తలుచుకుంటే గనక ప్రపంచంలో ఎంత పెద్ద పర్వతం ఉన్నా దాన్ని అధిరోహించగలుగుతాం. ఒక హృదయం ఉంది, అది ప్రేమ యొక్క బంధనంలో అందరినీ కట్టిపడేస్తుంది. ఒక మనసుంది, అది కాంతి యొక్క వేగం కంటే వేగంగా ప్రయాణిస్తుంది. అలాగే మెదడుంది, అది ఎంత పెద్ద సమస్యకైనా సరే పరిష్కారాన్ని వెంటనే వెతకగలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర అసలు ఏమీ లేవో అన్నవి. అర్థం చేసుకోండి, మీరు ఎంత ధనవంతులు అన్నది. ప్రపంచంలో సంతోషమైన వ్యక్తి ఎవరంటే ధనం ఉన్నవాళ్ళు కాదు, ఎవరైతే ఆ ధనాన్ని సరిగ్గా ఉపయోగిస్తారో వాళ్ళు. అదేవిధంగా మీ జీవితంలో మీ ధనం ఏమిటంటే మీ శరీరం, అలాగే వాటి సామర్థ్యాలు. మీ శరీరం యొక్క సామర్థ్యాలను ఉపయోగించండి. ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడండి. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. ఈ ఆనందం మీరు కోరుకున్నా కూడా మీ నుండి దూరంగా వెళ్ళదు. రాధాకృష్ణ.